ఇవాళ ఆదివారం అందరూ ప్రశాంతంగా మీ ఇళ్లలో కాలక్షేపం చేస్తున్నారా? చేయండి, తప్పక చేయవలసిందే. వారం రోజులు చదువుల్లో ఉద్యోగాల్లో నిమగ్నమైన మీరు ఆదివారం వచ్చినప్పుడు కుటుంబంతో గడపవలసిందే. కానీ అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉండండి. ఆదివారం మెదడుకు కూడా కాస్త మేత పెడుతూ ఉండండి. నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. మన రాష్ట్రంలో కూడా మహిళలు వివిధ కార్యక్రమాలు చేశారు. అయితే ప్రభుత్వం కూడా 2 కార్యక్రమాలు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో 1,00,000 మంది మహిళలతో కార్యక్రమం నడిచింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సందర్భంలో చాలా విషయాలు రాజకీయపరమైనవి, సామాజికపరమైనవి, స్త్రీలకు సంబంధించినవి, బడ్జెట్కు సంబంధించినవి, అభివృద్ధికి సంబంధించినవి, ఇలా వివిధ అంశాల మీద వారు స్పందించారు, మాట్లాడారు. ఇక ముఖ్యమైనది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలనుకుంటున్నది ప్రధానమైన సభ, ప్రభుత్వం నిర్వహించిన సభ. ప్రభుత్వం నిర్వహించిన సభ అంటే ఒక రకంగా కోటి ఉమెన్స్ కాలేజ్ అని ఉండేది. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండేది. 100 సంవత్సరాలు దాటిన కళాశాల. ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత చరిత్ర ఉందో ఆ కాలేజ్ కూడా అంతే చరిత్ర ఉన్నది. డిగ్రీ, పీజీ కోర్సులు నడుస్తూ ఉండేవి. ఎందరో ప్రముఖులు మహిళలు అక్కడ చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ప్రొఫెసర్లు అయ్యారు, శాస్త్రవేత్తలు అయ్యారు, వివిధ రంగాల్లో సామాజిక కార్యకర్తలు అయ్యారు, రాజకీయ నాయకులు కూడా మారారు. అలాంటి కోటి ఉమెన్స్ కళాశాలను కేసీఆర్ ప్రభుత్వం మహిళా యూనివర్సిటీగా ప్రకటించింది. గతంలో ఈ మహిళా యూనివర్సిటీగా ప్రకటించిందే కానీ ఒక సంస్థని విశ్వవిద్యాలయంగా ప్రకటించాలంటే మొట్టమొదలు శాసనసభలో ఒక చట్టం చేయాలి. దానికి సంబంధించిన విధి విధానాలను రూపకల్పన చేయాలి. అలాంటి విధి విధానాల రూపకల్పన కానీ, చట్టము కానీ, దానికి తగిన బడ్జెట్ కానీ కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వకుండా కేవలం పేపర్ మీద మహిళా విశ్వవిద్యాలయం అని బోర్డు మార్చి ఒక ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ను కూడా నియామకం చేశారు. అక్కడతో అది కొన్నాళ్ళు అలా గడిచిపోయింది. అక్కడ చదువుతున్న పిల్లలకి ఎగ్జామ్స్ ఎవరు పెట్టాలి, సర్టిఫికెట్లు ఎవరు ఇవ్వాలి, ఎవరు బోధించాలి, ఇలాంటి అనేక సవాళ్ళని ఒక 3-4 సంవత్సరాలుగా కోటి ఉమెన్స్ కాలేజ్ ఊరాఫ్ మహిళా విశ్వవిద్యాలయం ఎదుర్కొన్నది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలలు గడిచింది. ఈ 14 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు చేసిన 2 పనుల గురించి ఇక్కడ ప్రస్తావన చేయాలి. ఒకటి, వారు శాసనసభలో మహిళా విశ్వవిద్యాలయానికి సంబంధించి చట్టాన్ని ప్రతిపాదించి చర్చ చేసి దాన్ని ఒక జీవో రూపంలో వెలువరించారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా చట్టసభ ఆమోదంతో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పడింది అని దీని అర్థం. ఆ తర్వాత నిన్న జరిగిన మహిళా దినోత్సవం సందర్భంగా అక్కడ ఒక సభను ఏర్పాటు చేశారు. విద్యార్థినులతో జరిగిన సభ. తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు అక్కడికి వచ్చారు. రాజకీయ నాయకులు కూడా కొందరు వచ్చారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఆయన ఎంపీ, హైదరాబాద్ మేయర్, ఇలాంటి వాళ్ళు వచ్చారు. అయితే ఆ సభకి దాదాపు ఒక 5-6 వేల మంది విద్యార్థినులు హాజరయ్యారు. కొందరు ప్రొఫెసర్లు హాజరయ్యారు. వీరందరి సమక్షంలో చాలా ఉత్సాహభరితంగా ఆ సభను ఏర్పాటు చేసి జరిపి రేవంత్ రెడ్డి గారు ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించి 500 కోట్లను నేను ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాను అని ప్రకటించారు. ప్రకటించి కొన్ని భవనాల నిర్మాణానికి నిన్న శంకుస్థాపన కూడా ఆ విశ్వవిద్యాలయంలో చేసి సభని ప్రారంభం చేశారు. ఇంకా అవసరమైతే 500 కోట్లు సరిపోకపోతే ఇంకొక 100 కోట్లు అదనంగా ఇస్తామని కూడా అన్నారు. చాలా సంతోషం. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధంగా ఆ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ 500 కోట్లు కేటాయించి ఇంకొక 100 కోట్లను మంజూరు చేస్తామని కూడా అన్నారు. తప్పనిసరిగా తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి ఈ సంఖ్యను. 500 కోట్లు ఇప్పుడు ప్రకటించారు. అవసరం మేరకి 100 కోట్లను ఇస్తానంటున్నారు. అంటే మొత్తం 600 కోట్లు. నేను ఈ మాటను ఇంత స్పెసిఫిక్గా ఒత్తి ఎందుకు పలుకుతున్నానంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విశ్వవిద్యాలయానికి ఎన్నో నిధులను కేటాయిస్తామని ప్రకటించారు. సరే, నిధుల సంగతి పక్కన పెడదాం. 100 సంవత్సరాల సంబరాలు జరపడానికి 100 కోట్లు కేటాయిస్తున్నామని నిండు సభలో ప్రకటించారు. ఆ 100 కోట్ల నుంచి చిల్లి గవ్వ కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అందలే. అందుకే రాజకీయ నాయకులు చేసే ప్రకటనలు, వేదికల మీద చేసే ప్రకటనలు, తర్వాత అవి అమలు కాకపోతే ప్రశ్నించవలసిన బాధ్యత పౌర సమాజానికి ఉంటుంది గనక నేను ఈ విషయాన్ని ఇంత స్పష్టంగా చెబుతున్నాను.
ఆనాడు కేసీఆర్ గారు 100 సంవత్సరాల సంబరాలకు కేటాయించిన 100 కోట్లలో ఒక చిల్లి గవ్వ రానట్లే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన 500 కోట్లు అదనంగా 100 కోట్లు కలిపి 600 కోట్లు రాకపోతే రేపు అడగవలసిన బాధ్యత మన మీదే ఉంటుంది. ఈ అడగవలసిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారు కల్పించుకోరని నేను భావిస్తున్నా. వారు చాలా ఎరుకతో ఉంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మహిళలకు సంబంధించి మహిళా విశ్వవిద్యాలయానికి సంబంధించి మహిళా దినోత్సవం రోజున మార్చి 8వ తారీఖున 5-6 వేల మంది విద్యార్థినుల సమక్షంలో 13 మంది వైస్ ఛాన్సలర్ సమక్షంలో, ఒక ఎంపీ సమక్షంలో, 4 ఎమ్మెల్సీల సమక్షంలో, ఒక మంత్రి సమక్షంలో, హైదరాబాద్ మేయర్ సమక్షంలో ప్రకటించారు గనక అంతమంది ప్రొఫెసర్లు మేము అక్కడ సాక్ష్యంగా ఉన్నాం గనక రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ మాటను నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకొని కోటిలో ఉన్న మహిళా కళాశాల ఇప్పుడు విశ్వవిద్యాలయంగా మారింది కనుక తెలంగాణలో ఉన్న మహిళల కోసం ఉన్న ఏకైక విశ్వవిద్యాలయం అని. ఆ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేస్తే మనం అందరం సంతోషపడతాం. ఎందుకంటే మహిళలు విద్యారంగంలో ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. ఇంటర్మీడియట్ అయిపోగానే పెళ్ళిళ్ళు చేయాలని అనుకునే తల్లిదండ్రులు అధిక సంఖ్యలోనే ఉన్నారు. డిగ్రీ అయిపోయిన తర్వాత వెంటనే పెళ్ళిళ్ళు చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు. పీజీ అయిపోయిన తర్వాత ఆగే ప్రసక్తే ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ అక్షరాస్యత రేటు తక్కువగానే ఉన్నది, ఉన్నత విద్యలోకి వచ్చే పర్సెంటేజ్ తక్కువగానే ఉన్నది. కనుక వారికంటూ ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం నెలకొల్పి తెలంగాణలో ఉన్న మహిళలందరూ ఉన్నత విద్యలోకి వచ్చి శాస్త్రవేత్తలుగా, ప్రొఫెసర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, లెక్చరర్లుగా, టీచర్లుగా, నాణ్యవంతమైన టీచర్లుగా, ప్రతిభావంతమైన బోధకులుగా తెలంగాణ సమాజానికి అవసరంగా మారాలని మనం అందరం కోరుకుంటాం. అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఒక 2 విశ్వవిద్యాలయాలను ప్రస్తావించి ఆయన మహిళా విశ్వవిద్యాలయం ఆ స్థాయికి వెళ్ళాలి అన్నారు. ఒకటి, కోటిలో ఉన్న మహిళా విశ్వవిద్యాలయానికి నేను 500 కోట్లు కేటాయిస్తున్నా, మీరు నాకు హామీ ఇవ్వవలసింది ఏమిటి అంటే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాడు ఆయన. ఈ విశ్వవిద్యాలయాన్ని ఆక్స్ఫోర్డ్ స్థాయిలో మీరు అభివృద్ధి చేయాలి. ఆక్స్ఫోర్డ్ ఎంత స్థాయిలో ఉన్నదో, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎంత స్థాయిలో ఉన్నదో, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఎంత స్థాయిలో ఉన్నదో అంత స్థాయిలో మీరు ఈ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయాలి. అలాంటి ప్రమాణాలను నెలకొల్పాలని విద్యార్థుల నుంచి ఆయన ఒక హామీ తీసుకునే ప్రయత్నం చేశారు. చాలా సంతోషం. ఒక్క మహిళా విశ్వవిద్యాలయం ఎందుకు, తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు ఆక్స్ఫోర్డ్, స్టాన్ఫోర్డ్ స్థాయిలో అభివృద్ధి చెందాలని మనమందరం కోరుకుందాం. జరగాలి. దానికి సంబంధించి ప్రభుత్వం తన కాన్సన్ట్రేషన్ కేటాయించి అభివృద్ధి చేయాలి. ఇది మాటలు చెప్పినంత సహజం కాదండోయ్, ఆచరణలోకి వస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయం 1000 క్రీస్తు శకం 1096లో ఏర్పడింది. ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం ఇంగ్లాండ్లో ఉంది. ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఆక్స్ఫోర్డ్ పేరు మీద మన దగ్గర స్కూల్స్ కూడా ఉంటాయి. ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ఉంది. ఇంత చరిత్ర కలిగిన ఇంగ్లాండ్ విశ్వవిద్యాలయం ప్రపంచ పరిపాలనంతా తమ చేతుల్లోకి తీసుకున్న ఇంగ్లాండ్ ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం అంటాం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని అంటాం. ఈ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి కావలసిన పరిశోధనలు, ప్రయోగాలు, మేధస్సు, భాష ఇవన్నీ ఇచ్చింది ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ. ఈ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఆ స్థాయిలో కోటి మహిళా కళాశాల ఉండాలి అని కోరుకున్నారు ముఖ్యమంత్రి గారు. దీని మొత్తం విద్యార్థుల సంఖ్య 26,000 మంది. దీని బడ్జెట్ ఎంతనో తెలిస్తే ప్రేక్షకులు వింటున్న మీరందరూ ఆశ్చర్యానికి గురి అవుతారు. దీని బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాల 40,000 కోట్ల బడ్జెట్. ఇది నేను గూగుల్ సెర్చ్ చేసి మీతో సంభాషిస్తున్నా. ఇందులో ఏమైనా అటు ఇటు కూడా ఉండొచ్చు. 40,000 కోట్లు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ బడ్జెట్. అది ఏర్పడింది క్రీస్తు శకం 1096. ఇక ఆయన చెప్పిన 2వ యూనివర్సిటీలోకి వస్తాను నేను, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. ఇప్పటికీ చాలా ప్రసిద్ధిగాంచింది. ఇది 1885లో ఏర్పడింది. అంటే భారతదేశంలో కలకత్తా యూనివర్సిటీ, బాంబే యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత ఏర్పడింది. 1956-57 కాలంలో సిపాయిల తిరుగుబాటు జరగడానికి 1 సంవత్సరం ముందు, 1 సంవత్సరం తర్వాత కాలంలో మన దగ్గర విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు. ఫస్ట్ విశ్వవిద్యాలయం బాంబే, కలకత్తా, మద్రాస్, ఈ 3 విశ్వవిద్యాలయాలను ఒకేసారి ఏర్పాటు చేశారు. వీటిని ఎందుకు ఏర్పాటు చేశారంటే ఎక్కడెక్కడైతే సముద్ర తీరం ఉందో సముద్ర తీరం దగ్గర వారి రవాణా సౌకర్యం సులభంగా ఉండడం కోసం
ఈ 3 నగరాల్లో ఏర్పాటు చేశారు. 1856లో ఇక్కడ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ 1885లో ఏర్పడింది. ఇవాళ ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. కానీ మన దగ్గర ఉన్న విశ్వవిద్యాలయాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లిస్టులలో 120 ఇట్లా ర్యాంకులు ఇస్తే మన 100 లోపు ఒక్క యూనివర్సిటీ కూడా లేదు ఇండియాలో ఉన్నది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ 40,000 కోట్లతో నడుస్తుంది బడ్జెట్తో. మరి స్టాన్ఫోర్డ్ ఎట్లా నడుస్తుందో తెలుసా? 66,000 కోట్ల బడ్జెట్తో నడుస్తుంది. 66,000 కోట్లు. ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఇది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ రాష్ట్ర బడ్జెట్ 30,000 కోట్లు అంటే అమ్మో 30,000 కోట్లు అనుకున్నాం. అది 60,000 కోట్లకు వస్తే అమ్మో 60,000 కోట్లు అనుకున్నాం. 1,00,000 కోట్లకి 2,00,000 కోట్లకు వచ్చేసినాయి ఇప్పుడు బడ్జెట్లు. ఇవాళ కర్ణాటక బడ్జెట్ ప్రవేశపెడుతున్న 4,00,000 కోట్లట. అంటే ఒక రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉండిందో 10 ఏళ్ల కిందట అంత బడ్జెట్ దేని మీద కేటాయిస్తున్నారో తెలుసా? ఇంగ్లాండ్ ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం ఆ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయడం కోసం కేటాయిస్తున్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో 17,000 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. మరి ఈ స్థాయికి మన విశ్వవిద్యాలయాలు వెళ్ళాలి అని మనం అందరం కోరుకుందాం. వెళ్ళాలని మాట్లాడుతున్నాం, మేధావులుగా మాట్లాడుతున్నాం, ప్రొఫెసర్లుగా మాట్లాడుతున్నాం, పౌర సమాజం మాట్లాడుతుంది, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు గత 50 సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు, 70 ఏళ్ళుగా మాట్లాడుతున్నారు. కానీ ఒక్క విశ్వవిద్యాలయం కూడా ఆ స్థాయికి వెళ్ళి. సివి రామన్ తప్ప అసలు నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఇండియన్ ఉన్నాడా? ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. నేను మాట్లాడుతున్న ఈ మాటని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ప్రయోగాలు చేసి నోబెల్ ప్రైజ్ పొందినవాడు సివి రామన్. తర్వాత నోబెల్ ప్రైజ్ పొందిన వాళ్ళందరూ కూడా ఇండియాలో పుట్టి విదేశాల్లో స్థిరపడిన వాళ్ళండి. ఈవెన్ అమర్త్య సేన్తో సహా వాళ్ళు ఇక్కడ పుట్టారు అంతే. వాళ్ళ చదువు, వాళ్ళ పరిశోధనలు, వాళ్ళ విజ్ఞానం మొత్తం విదేశాల్లోనే జరిగింది. కనుక మరి ఎందుకు భారతదేశంలో ఒక్క నోబెల్ ప్రైజ్ విన్నర్ని మనం తయారు చేయలేకపోతున్నాం అంటే మన విద్యా విధానంలో సమస్య ఉన్నది. అందుకే రేవంత్ రెడ్డి గారిని నేను ఏం కోరుకుంటున్నా ఈ సందర్భంలో అయితే, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 107 సంవత్సరాలు దాటింది. మహిళా కళాశాలకి 100 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు మహిళా విశ్వవిద్యాలయం అయింది. మహిళా విశ్వవిద్యాలయం 1 సంవత్సర కాలం గడిచింది దానికి చట్టబద్ధం లభించి. కనుక ఈ సందర్భంలో మీరు ఆక్స్ఫర్డ్ స్థాయిలో దీన్ని చూడాలంటే, స్టాన్ఫోర్డ్ స్థాయిలో దీన్ని చూడాలంటే చాలా సమయం పడుతుంది, మీరు చూడలేరు. అయితే చిత్తశుద్ధి ఒకవేళ ప్రదర్శిస్తే ఇదేమి కష్టమైన పని కాదు. భారతదేశంలో ఉన్న మేధావుల పట్ల, విద్యార్థుల పట్ల నాకు ప్రగాఢమైన నమ్మకం ఉన్నది. ప్రతిభ పట్ల ప్రగాఢమైన నమ్మకం ఉన్నది. ఇక్కడ ప్రొఫెసర్ల పట్ల, వారు చేసే పరిశోధనల పట్ల నాకు విశ్వాసం ఉన్నది. తెలంగాణ సమాజం యొక్క విశాలమైన జ్ఞానం పట్ల నాకు నమ్మకం ఉన్నది. కనుక మీరు ప్రతి సంవత్సరం 1000 కోట్ల చొప్పున విశ్వవిద్యాలయాలకి కేటాయిస్తూ వెళ్ళండి. మన దగ్గర 13 కన్వెన్షనల్ యూనివర్సిటీస్ 13 ఉన్నాయి. 13 విశ్వవిద్యాలయాలకి 1000 13,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి మొదటి విడత. అంటే మీరు పెట్టే లక్షల కోట్ల బడ్జెట్లో 13,000 కోట్ల బడ్జెట్ చాలా చిన్నది. ఒక్కొక్క విశ్వవిద్యాలయానికి, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మీరు 1000 కోట్లు ఇవ్వండి. అద్భుతాలు ఎట్లా ఉంటాయో 5 సంవత్సరాల కాలంలో మీరు చూడగలుగుతారు. కాకతీయ విశ్వవిద్యాలయానికి 1000 కోట్లు ఇవ్వండి. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, పాలమూరు విశ్వవిద్యాలయం, శాతవాహన విశ్వవిద్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయం, అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్, ఆర్జేకేటీయూ, ఇలా అన్ని విశ్వవిద్యాలయాలకి డబ్బు లేకపోతే ఏమీ జరగదండి. ఒక్క చీమ కూడా ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళదండి. అంటే చీమ ఒక చోటు నుంచి మరో చోటుకి ఎందుకు కదులుతుంది? ఆహారం కోసం కదులుతుంది. ఆహారం ఎట్లొస్తుంది? మనం తినే తిండిలో ఏదైనా ఒక చిన్నది ఆడ కింద పడిపోతే దానికోసం చీమ వస్తుంది. ఒక చక్కెరలో ఉన్న ఒక చిన్న ముక్క కింద పడితే దానికోసం చీమ వస్తుంది. మరి చక్కెర కొనాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. కనుక ప్రతిదీ డబ్బుతోనే అవుతుంది. అందుకే మీరు డబ్బులు కేటాయించండి. ఖాళీగా ఉన్న 2,000 పోస్టులని ఫిలప్ చేయండి. మీరు మహిళా విశ్వవిద్యాలయానికి 500 కోట్లు కేటాయించారు, బాగుంది. మరి అక్కడ ఖాళీల సంగతి మాట్లాడలేదు. డబ్బులు కేటాయిస్తారు, భవనాలు కడతారు. పాఠాలు ఎవరు చెప్పాలి? ప్రయోగాలు ఎవరు చేయించాలి? అందుకే పాఠాలు చెప్పే ప్రతిభావంతమైన ప్రొఫెసర్లను ఎంపిక చేయాలి. తెలంగాణలో అన్ని విశ్వవిద్యాలయాల్లో 2,000 ఖాళీలు ఉన్నాయి. ఈ 2,000 ఖాళీలను వెంటనే భర్తీ చేయండి. బడ్జెట్ కేటాయించండి. ఈ 2 పనులు చేస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది మిమ్మల్ని. ఇవాళ ప్రజలందరూ కోరుకుంటున్నది ఇతరత్ర విషయాలు ఏమి కోరుకోవటం లేదండి. మీరు ఓట్ల కోసం, సీట్ల కోసం ఏవేవో పథకాలు ఇస్తారు అన్ని ప్రభుత్వాలు, పోయిన బీఆర్ఎస్ అని ఇప్పుడు మీరైనా. ఆ పథకాల వలన తెలంగాణ సమాజానికి నేరుగా ఏమి జరగదు. కానీ మీరు విద్యారంగాన్ని ఉచితంగా ప్రజలకు అందిస్తే ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఆశ పెరిగింది, చదువుకోవాలనే కోరిక పెరిగింది, చదివించాలనే కోరిక పెరిగింది తల్లిదండ్రులు.
కానీ చదివించలేక, పిల్లలకి ఫీజులు కట్టలేక ఎందరో తల్లిదండ్రులు అప్పుల పాలవుతూ ఉన్నారు. నాణ్యమైన విద్య అనేది వాళ్ళ చాలా ప్రధానమైన అంశం. ఈ నాణ్యమైన విద్యని అందించడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేసే క్రమంలో బడ్జెట్ను కేటాయించండి, ఖాళీలను నింపండి. రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. 12వ తారీఖు నుంచి మీరు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మీరు 1000 కోట్లు తప్పనిసరిగా కేటాయించవలసిందే. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 1000 పోస్టులను ఫిలప్ చేయవలసిందే. కేవలం నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం గురించి అడగట్లేదు, అన్ని విశ్వవిద్యాలయాలకి 500 కోట్లు కేటాయించుకుంటూ, మీరు మహిళా విశ్వవిద్యాలయానికి 500 కోట్లు కేటాయించినట్లే తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకి 500 కేటాయించుకుంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్లు కేటాయించి ఖాళీలను భర్తీ చేయండి. ఈ ఖాళీలను భర్తీ చేసేటప్పుడు శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, తర్కబద్ధంగా భర్తీ చేయండి. రాజకీయ ఫైరవిల్ లేకుండా, ప్రలోభాలు లేకుండా దేశవ్యాపితంగా ఉన్న ప్రతిభావంతులని, పాఠం చెప్పే వాళ్ళని మీరు భర్తీ చేస్తే వాళ్ళు ఇక్కడ నుంచి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని, స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని తయారు చేయగలుగుతారు. మీకు తెలుసా అక్కడ ప్రొఫెసర్ ఎట్లా పనిచేస్తారో? పొద్దున 7 గంటలకో 8 గంటలకో విశ్వవిద్యాలయానికి వస్తే రాత్రి 10 గంటలకి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ప్రొఫెసర్లు ల్యాబులలో అట్లా ప్రయోగం చేస్తారు. రీసెర్చ్ స్కాలర్స్ మొత్తం లైబ్రరీలో కూర్చొని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. పీజీ పిల్లలు ఫీల్డ్లో ఉంటారు, నిరంతరం ఫీల్డ్లో ఉంటారు. పాఠం చెప్పడమే కాదు, మన దగ్గర ఏంటంటే పాఠం చెప్పడం, వినటం, ఆ పాఠం చెప్పినటువంటి 4-5 పాయింట్లని ఎగ్జామ్లో రాయటం, తెల్ల పేపర్ నల్లగా చేసి మార్కులు ఇవ్వటం, ఇది కొనసాగుతుంది. కానీ అక్కడ అట్లా ఉండదండి. ఒక విషయం పట్ల క్లాస్ రూమ్లో డిబేట్ చేస్తారు. ఆ డిబేట్ చేసి ఒక అంశం మీద ప్రాజెక్ట్ ఇస్తే ఆ ప్రాజెక్టుకు సంబంధించి సంపూర్ణమైన సమాచారాన్ని తీసుకురావడానికి వాళ్ళు ఫీల్డ్కి వెళ్తారు. ప్రజల జీవన విధానం ఎట్లా ఉందో గ్రామాల్లోకి వెళ్ళి సర్వే చేసి ఒక ఎకనామిక్స్ డిపార్ట్మెంటు స్టూడెంటు రిపోర్ట్ ఇస్తాడు. ఒక కెమిస్ట్రీ స్టూడెంటు ప్రయోగాలు చేస్తాడు. రాజనీతి శాస్త్రం విద్యార్థి పార్లమెంటుకు వెళ్ళి, చట్టసభల్లోకి వెళ్ళి, స్థానిక సంస్థల్లోకి వెళ్ళి అక్కడ రిపోర్ట్ సేకరించి వాళ్ళతో ఇంటరాక్షన్ జరిపి సమాచారాన్ని తయారు చేసి ఇస్తారు. అక్కడ ప్రొఫెసరు 15 గంటలు పనిచేస్తారు, విద్యార్థులు 15 గంటలు పనిచేస్తారు. మరి మన దగ్గర అట్లుందా? విశ్వవిద్యాలయానికి వచ్చి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా అని ఎదురు చూసే ప్రొఫెసర్లు ఉన్న చోట, 2 గంటలు పాఠం చెప్తే చాలు ఇక మా పని అయిపోయింది అనుకునే ప్రొఫెసర్లు ఉన్న చోట, మరి దాన్ని సరిచేయవలసిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. ఎవరైనా కాస్త గట్టిగా మన బాధ్యత, కాలేజీలో 8 గంటలు ఉండాలి, పాఠం చెప్పాలి, విద్యార్థులకు జ్ఞానాన్ని ఇవ్వాలి, పరిశోధన చేయాలి, పరిశోధక విద్యార్థులను గైడ్ చేయాలి అని ఎవరైనా అడిగితే, మాట్లాడితే వాళ్ళ పట్ల వ్యతిరేక భావం పెంపొందించుకునే ప్రొఫెసర్లు ఉన్న చోట ఇది సాధ్యమవుతుందా? కనుక రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన మాట అది వినడానికి చాలా బాగుంటుంది, కానీ ఆచరణలో చాలా కష్టమైనా సరే మీరు అమలు చేయాలని కోరుకుంటున్నాను. ప్రొఫెసర్లకు కూడా నియమ నిబంధనలు పెట్టి పని చేయకపోతే, వాళ్ళు పాఠాలు చెప్పకపోతే, పరిశోధనలు చేయకపోతే తప్పనిసరిగా ఏదో ఉండాలి, పరిమితి ఉండాలి. దానికి కావలసిన విధాన రూపకల్పన జరగాలి. విద్యార్థులు కూడా విశ్వవిద్యాలయానికి వచ్చి హాయిగా చదువుకునే ఒక వాతావరణం ఉండాలి. పోటీ పరీక్షలకు చదువుకునే మన దగ్గర విద్యార్థులు విశ్వవిద్యాలయానికి వచ్చామంటే కానిస్టేబుల్ జాబ్ కొడదామా, టీచర్ జాబ్ కొడదామా, ఎస్ఐ జాబ్ కొడదామా, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 జాబ్, గ్రూప్ 4 జాబ్ కొడదామా అనే ఆలోచనే తప్ప అసలుకు పీజీ స్థాయిలోకి వచ్చి విశ్వవిద్యాలయాల్లో ఉన్న విద్య జ్ఞానాన్ని పెంపొందించుకొని ఈ సమాజానికి కావలసిన జ్ఞానాన్ని తిరిగి ఇవ్వాలి, సమాజాన్ని మార్చడానికి కావలసిన జ్ఞానాన్ని తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన మన విద్యా విధానంలోనే లేదు. ఇదే ఒక పెద్ద సమస్య. కనుక అక్కడ స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ అనే విశ్వవిద్యాలయాల్లో జరిగే బోధనా పద్ధతి ఇండియాలో జరిగే బోధనా పద్ధతికి చాలా తేడా ఉన్నది. అక్కడ కేటాయించే బడ్జెట్కి ఇక్కడ కేటాయించే బడ్జెట్కి తేడా ఉన్నది. అయితే ఎక్కడో ఒక దగ్గర ముందడుగు పడాలి కనుక వాటి ప్రమాణాల స్థాయికి మనం అందుకోవడానికి ప్రయత్నం చేయటం వలనే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. నిజమైన ప్రజల జ్ఞానం సమాజంలోకి, పాఠ్య ప్రణాళికలోకి వస్తుంది. అట్లాంటి ప్రయత్నం చేయాలని మనం అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ.